రకరకాల దోషాల గురించి వింటూ ఉంటామండి. కాలసర్ప దోషం ఉంది మా జాతకంలో అని మేము విన్నామండి. మరి ఈ కాలసర్ప దోషం నుంచి మేము బయటపడాలి అని అంటే కనుక వారాహి నవరాత్రుల్లో మేము పాల్గొంటే ఆ కాలసర్ప దోషం నుంచి బయటపడతామా అంటే ఏం చెప్తారండి? ఈ కాలసర్ప దోషము అనే మాట మాట్లాడుకుంటే ముందుగా ప్రశస్తంగా మనం రాహుగ్రహాన్ని గురించి మాట్లాడుకోవాలి తల్లి. రాహుగ్రహానికి అధిష్టానం దుర్గా అమ్మవారు. చక్కగా విశేషంగా ఆ యొక్క గ్రహం యొక్క గతుల్ని మార్చి ఆ ఇచ్చేటువంటి దోషాలని నివృత్తి చేసేది ఈ యొక్క చండీ మహాత్మ్యంలో చాలా విశేషంగా చండీ అమ్మవారు చెప్పబడి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాహుగ్రహం కేతు గణము యొక్క కేతు గ్రహం కాదు గణము, ఆ యొక్క రాహుగ్రహం కేతు గణం యొక్క దోషాలని నివృత్తి చేసి మనల్ని ఆ యొక్క జడచక్రంలోంచి బయటికి తీసుకొచ్చేటువంటి అమ్మ చండీ అమ్మవారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనండి, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. 10 రోజులు మరి విశేషంగా 11 రోజులు చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక్క రోజైనా పాల్గొనొచ్చా అండి? అవకాశం ఉంటే 11 రోజులు పాల్గొనండి. అవకాశం లేని వారు ప్రస్తుత కాలమాన దేశ వైపరీత్యాలను బట్టి ఒక పూట అయినా సరే ఇబ్బంది లేకుండా పాల్గొనండి. సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గోత్రనామాలు ఇచ్చి సంకల్పం ఇస్తే ఈ కాలసర్పదోషం ఉందండి దాని నివృత్త్యార్థం అని అంటారు కదా, ఆ సంకల్పరీత్యా కూడా చేస్తారా? ఆ సంకల్పరీత్యా 11 రోజులు కూడా జరుగుతుంది. ఎవరైనా గోత్రనామాలు ఇచ్చినట్లయితే ఒక రోజు చేయము, 11 రోజులు కూడా వారి గోత్రనామాలతో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో వారి యొక్క గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. మరి రిజిస్టర్ చేసుకోండి.